హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కుమరం భీం వర్ధంతి. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి అసలు బాసిండు. మన ఆదివాసుల కోసం ఎంతో చేసిండు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది మన కుమరం భీం యొక్క ఆశీర్వాదము, పోరాటము ప్రతి ఒక్కటి ఉండడం వల్లే మనం ఈరోజు ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు నేను జోడోఘాట్ వెళ్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు నేను మాట్లాడుతా. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మేము మీకు రల్లకనిపల్లి విలేజ్కి చేరుకున్నాం. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే గడలపల్లి వస్తుంది. అక్కడ నుండి రైట్ తీసుకోవాలి. మాకు పామడుగు అని షార్ట్ కట్ ఉంటుంది. అక్కడ నుండి అలా వెళ్తే అస్ఫాబాద్కి చాలా దగ్గర అన్నమాట. చూడండి, ఇదే షార్ట్ కట్. రోడ్డు చూస్తే బాగుండదు కానీ తప్పదు ఫ్రెండ్స్. సో ఇలా రోడ్డు ఉన్నా కూడా మనం రైడ్ చేయాల్సిందే. మాకు ఎలాగూ అలవాటు అయిపోయింది ఈ రోడ్లన్నీ. సో ఇదైతే పెద్ద విషయమే కాదు. రోడ్లు అయితే బాగుండవు కానీ ఇలా ఉన్నా కూడా తప్పదు. వర్షం వస్తే చూడండి, ఇక్కడ అంతా ఇది కొంచెం బురదే అవుతుంది కానీ ఇలా ఉన్నా కూడా తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాక రోడ్ ఎలా ఉన్నా తప్పదు, వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడే మనం ఇదేంటి ఓపెన్ కాస్ట్ చేరుకున్నాం. ఈ ఓపెన్ కాస్ట్ నుండి అంతే ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అస్ఫాబాద్కి. సో ఇక రోడ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది కానీ మధ్యలో అక్కడక్కడ బాగుండదు. ఇంకా మధ్యలో ఒక బ్రిడ్జ్ అయింది, దానివల్ల ఓకే పర్లేదు, బెటరే ఫ్రెండ్స్. చూడండి, వెంటనే వాతావరణం చేంజ్ అయిపోయింది, వర్షం వస్తుంది. నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నా, మేము రెయిన్ కోట్ లాంటివి ఏం తేలేదు కానీ ఇది చిన్న వర్షమే, సో ఏం పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆస్పత్రి చేరుకున్నాం. ఇక్కడ చూడండి, త్రిబుల్ రైడ్ ఉన్నారు, చేతిలో హెల్మెట్ పట్టుకున్నారు కానీ పెట్టుకోలేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి. చాలా ప్రమాదాలు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే చాలామంది చనిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, హెల్మెట్ అయితే ఆల్వేస్ పెట్టుకోండి. నేను 99% ఆల్వేస్ హెల్మెట్ పెట్టుకుంటా. ఆల్వేస్ హెల్మెట్ ధరించే నేను రైడింగ్ చేస్తా తప్ప హెల్మెట్ లేకుండా నేను ఇప్పుడు ఉండాను. ఎందుకంటే హెల్మెట్ చాలా వరకు కాపాడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆస్ఫాబాద్ జైల్ బంక్ వచ్చాం. చూస్తే ఇక్కడ భయంకరంగా రష్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఉట్నూరు ఎక్స్ రోడ్. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకొని వెళ్తే మనకు కేరెమరి వస్తుంది. సో రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది కానీ మధ్యలో బాగాలేదు. కానీ రోడ్ ఎలా ఉన్నా కూడా తప్పదు ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళాల్సిందే. కుమరం భీము మన కోసం ఎంతో చేశాడు. అలాంటిది ఒక్కరోజు మనం కుమరం భీం కోసం కేటాయించడంలో తప్పేం లేదు. సో అసలు ఈరోజు ఆదివాసులు ఇలా ఉన్నారంటే అది కుమరం భీం యొక్క పోరాట ఫలితమే. కుమరం భీం ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం ఆదివాసులందరూ ఆనందంగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి చేరుకున్నాం. చూడండి ఎన్ని బైక్స్ అన్నీ ఇలా రోడ్డు పైన పెట్టారు. సో మనం చేరుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇగో నేను హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు కుమరం భీం వర్ధంతి జోడేఘాట్కి వచ్చిన. సో ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఓన్లీ ఫర్ కుమరం భీం జోడేఘాట్ జెండాని మీకు చూపిద్దామని. చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంది కానీ ఓకే, సూపర్, ఎక్సలెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడే మళ్ళీ అదేంది అయిపోయింది అంతా, అలా ఫోటో దిగినాం, ఇట్లా వీడియో తీసిన. ఇక మళ్ళీ ఇప్పుడు ఇక రిటర్న్ అవుదామని ఇక మెల్లగా నడుచుకుంటూ ఇక బైక్ దగ్గరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఓకే, కానీ ఈసారి అంత ఎక్కువ మంది రాలేదు. ఎవ్రీ ఇయర్ చాలామంది ఉంటారు కానీ ఈ ఇయర్ కొంచెం ఎవరు రాలేదు అనుకుంటా, అందుకు కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్.
అయిపోయింది, వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. ఇంకా బైక్ దగ్గరికి పోయి బైక్ పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. చూద్దాం.